హలో విజ్ఞాన్ గారు. హలో అండి. ఎస్, చాలా పెద్ద పెద్ద సినిమాలు, కోట్లలో బడ్జెట్లు ఉన్న సినిమాలు మనం చూస్తున్నాం. ఒక మంచి కథ, చిన్న సినిమా వచ్చి చాలా రోజులైందని చూడొచ్చు. పెళ్లి చూపుల తర్వాత అంత మంచి సినిమా వచ్చిందా అని అంటే ఒక క్వశ్చన్ మార్కే. కొన్ని ఒకటి రెండు అటు ఇటు వచ్చాయి, కానీ పెళ్లి చూపులు అంత రేంజ్లో మళ్ళీ ఒక చిన్న సినిమాకి మంచి పేరు వచ్చిందంటే అది బలగంతోనే ఒప్పుకుని తీరాల్సిందే, రైట్? సో అయితే ఇప్పుడు ఆ బలగం సినిమా కథ నాదే అంటూ గడ్డం సతీష్ గారు అన్న ఒక ఆయన ఒక ఇష్యూ చేస్తున్నారు. సో దానికి వేణుగారు కూడా నేను కోర్టుకి వెళ్తున్నాను అని కూడా చెప్పడం జరిగింది. కానీ అసలు ఏం జరిగింది? యాక్చువల్గా కాకి ముట్టుడు, పక్షి ముట్టుడు చనిపోయిన తర్వాత అనే కాన్సెప్ట్ని ఎంచుకొని వీళ్ళు సినిమా చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ నలుగురు తీసుకున్నాం. అదేంటి, మనిషి చనిపోయిన తర్వాత అతనికి అది వేరే కాన్సెప్ట్. ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద ఇక్కడ మెయిన్ పాయింట్ ఇది బేసిక్గా. అంతేకే మొన్న మనము 2-3 సినిమాలు చూసుకుంటే రీసెంట్ డేస్లో రిలీజ్ అయింది. అమిగోస్ చూసుకుంటే మనుషులు ఏ వెబ్సైట్లో ఉంటారో కనుక్కొని వెళ్ళడం. నెక్స్ట్ అలాగే వినరో భాగ్యం విష్ణు కథ చూసుకుంటే ఫోన్ నెంబర్ నైబరింగ్. మన నెంబర్కి ముందు నెంబర్, మన నెంబర్ తర్వాత నెంబర్ ఎవరో కనుక్కోవాలన్న క్యూరియాస్తో వాళ్ళకి ఫోన్ చేసి పరిచయాలు పెంచుకోవడం. డిఫరెంట్ కాన్సెప్ట్. ఇక్కడ వీళ్ళు ఎంచుకుంది పక్షి ముట్టుడు. చనిపోయిన తర్వాత పక్షి ముట్టకపోతే ఏమవుతుంది, పిండం కాకి తినకపోతే ఏమవుతుంది అనే దాని మీద బలగం అనేది ఒకటి రాసుకున్నాడు. అండ్ ఇట్లాంటి కాన్సెప్ట్స్తో కొరియాలలో, జపాన్లలో కూడా అంటే కొంచెం అటు ఇటుగా చాలా సినిమాలు వచ్చాయి. ఈయన ఎంచుకున్న పాయింట్ అయితే గడ్డం సతీష్ది కాదు. చావు తర్వాత ఈ పిండం కాకి తినకపోతే ఏమవుతుంది అనేది ఏదో రాసుకొచ్చాడు. ఆయన ఒక జర్నలిస్ట్, ఏదో రాసుకున్నాడు, ఆనందం తట్టుకోలేక అది రాసుకున్నాడు. అసలు ఆ కథ ఏంటనేది ఎవరికి తెలియదు, ఎవరు చదవలేదు, ఏమీ చేయలేదు. ఎప్పుడో ఆయన పురాతనం తీసుకొచ్చి పేపర్లు దులిపి నేను ప్రింట్ కూడా అయింది చూడు. అంటే ఏదో వేణు ఆ కథ చూసి సినిమా తీసినట్లుగా ఆయన ఇది ఆరోపణ. అసలు ఆర్టికల్ ఆయన రాసినోడికి తప్ప ఎవరికి తెలియదు నిజం చెప్పాలంటే. ఇకపోతే వేణు కూడా అవి చూసే తీరుకున్న ఇది కాదు. ఎందుకంటే ఆ టైంలో జబర్దస్త్లో ఉన్నాడు. అవునా? ఆ టైంలో జబర్దస్త్లు ఇవన్నీ చేసేటోడు. ఈ పక్షి ముట్టుళ్ళు, పిండాలు, ప్రధానాలు ఎందుకు చదువుతారు? ఏడుపులు, పెడబొబ్బాలు, ఎక్కడెక్కడ కామెడీ ఆర్టికల్ ఉంటాయి, ఎక్కడెక్కడ ఏనై ఉంటే అవే కదా చూస్తారు. అవునా కదా? అవే చూసుకోండి, వాళ్ళకి అవసరం అదే. కాకపోతే ఒక సినిమా తీయాలి, డైరెక్టర్గా ఏదో చేయాలి అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు? అది కూడా జబర్దస్త్లో అవకాశాలు పోయిన తర్వాత ఇప్పుడు అవి కూడా ఆగిపోతున్నాయి, ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోతున్నాయి. డైరెక్టర్గా అవుదాము అని చెప్పేసి ఒక కొత్త అవతారం అయితే ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్నాడు. ఆయనకు నచ్చింది అది. అండ్ కాకి ముట్టుడు అనేది హిందూ సంప్రదాయం, తెలంగాణ సంప్రదాయమే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం అందరు తెలుగు వాళ్ళందరి సంప్రదాయాలు. చాలా ఇంపార్టెన్స్ కూడా. మనం దాన్ని పెద్దగా చూడం, కానీ చాలా ఇంపార్టెంట్ ఉన్న విషయమే అది. ఎవరు తింటుందా లేదా, ఏ టైంకి వచ్చి తింటుంది, ఎంత తింటుంది, ఎలా తింటుంది అనేది చూస్తూ ఉంటారు. అండ్ ఎవరు పిలవరు కూడా. ఆటోమేటిక్గా పెట్టగానే నిజంగానే వాళ్ళల్లోంచి దూరి వస్తారా అని అనిపిస్తూ ఉంటుంది. సర్ప్రైజింగ్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి, రైట్? మధ్యకాలంలో రాజేంద్ర ప్రసాద్ కూడా ఒక సినిమా వచ్చింది, ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళది. క్రిష్ రాశాడు అక్కడ, దాగుడు మూత దండాకోరు. అది ఏంటంటే అది కోడిని బలివ్వాలి. ఆ కోడికి బలి ఇవ్వడం ఆ పాపకి ఇష్టం లేదు, ఆమె దాన్ని కాపాడుకోవడం, లాస్ట్గా పెద్దగా మారడం. అట్లా ఒక్కొక్క చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఎదుర్కొని కథలు అల్లుకోవడం డిఫరెంట్. ఇది చాలా మంది చేస్తూ ఉంటారు. ఈయన ఏదో పిచ్చి ఆర్టికల్ రాసినంత మాత్రాన, ఆ ఎలిమెంట్స్ ఒక కథలో ఉన్నంత మాత్రాన ఆ కథ నాది అని చెప్పడం చాలా తప్పు. అలా ఉన్నప్పుడు ఆయన సినిమా తీసుకోవచ్చు కదా. నెక్స్ట్ నిజంగా ఆయన దగ్గర అంత స్క్రిప్ట్ ఉంటే దిల్ రాజు లాంటి వాళ్ళు ఎప్పుడో తిరిగి చేసుకుంటే కథ సినిమా తీయవచ్చు కదా. ఇలా సినిమాలు తీసేంత ఇది లేదు, జస్ట్ ఒక ఆర్టికల్ రాసుకుంటారు అంటే. చాలా ఆర్టికల్స్ చాలా వాటికి మ్యాచ్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడేదో రాస్తాడు, అక్రమ సంబంధం గురించి రాస్తాడు, నిజంగా ఒక న్యూస్ అవుతుంది అంటే వీడు రాసినందుకే న్యూస్ అయిందా, న్యూస్ తీసుకుని ఇట్లా ఏవైనా ఉంటాయి. సినిమాల మధ్యలో చిన్న చిన్న పోలికలు సహజం, కానీ వీళ్ళు ఎంచుకున్న పాయింట్ వేరు. అఫ్కోర్స్ చావు మీద ఆయన ఏదో రాసి ఉండొచ్చు. ఇక్కడ ఏంటి, చావు తర్వాత ఏంటి, ఆ బలగము అదంతా ఆయన కోరిక తీర్చడము, మళ్ళీ దానివల్ల ఊరికి అరిష్టమేమో అనుకోవడం, మళ్ళీ అట్లాగే తెలంగాణ భాషలు, సంస్కృతి ఇవన్నీ ప్రతిబింబించేలాగా అందంగా రాసుకున్నారు, అంతే తప్ప దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఇంకా చెప్పాలంటే మరి ఇప్పుడు బలరామకృష్ణయ్య అనే పాట ఉంది, చావు పాట.
మన రంగస్థలంలో ఓరయ్యో నాయ్య సాంగ్ ఉందా, దానికి దీనికి కాపీ ఉంది, ఇదేదో ఉందని చెప్పి వాళ్ళు సుకుమార్ గారు ఇంకెవరో వచ్చి గొడవ చేస్తే ఎట్లా ఉంటుంది? ఆ రకంగా అవన్నీ ప్రతిదీ చూడొద్దు. అది కొన్ని సందర్భాల్లో కొన్ని అలా కుదురుతాయి అంతే. యాక్చువల్గా ఒక హ్యాపీ మూమెంట్లో ఉండొచ్చు, ఎందుకంటే చిన్న సినిమాగా వచ్చింది బట్ పెద్దల ప్రశంసలు పొందింది అండ్ అందరూ కూడా ఆదరిస్తున్నారు ఆ సినిమా. ఈ టైంలో హ్యాపీ మూమెంట్లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ పెడుతూ ఉంటే వీళ్ళు కూడా కాస్త నిజం. అండ్ ఈయనకి ఈ చెప్పినోడికి డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి కోర్టుకి వెళ్తా, అది చేస్తా ఇది చేస్తా అంటారు. డిమాండ్ ఏంటో తెలుసా? టైటిల్లో కథ అని నా పేరు వేయండి అంట. ఎందుకు వేస్తారు? నీకు అంతది ఉంటే వెళ్ళి అసోసియేషన్లో గొడవ చేయి. అసోసియేషన్ గొడవ వాళ్ళు ఏదో మేము నిజంగా తప్పు చేస్తే వాళ్ళు మా మీద సీరియస్ అవుతారు. కథ నీకు డెవలప్ చేసి బాండెడ్ స్క్రిప్ట్ చేసుకున్న వీళ్ళకి అంతది. ఒక ఆర్టికల్ ఎంత ఉంటుంది అంతే. బట్ అదే స్క్రిప్ట్ అంటే ఎంత వస్తుంది అంటే ఆర్టికల్ చూస్తే వీళ్ళు మొత్తం వాళ్ళు వేసుకున్నారు అన్నట్టు రాసుకోవాలి కదా. ఆ క్యారెక్టర్లన్నీ ఇందులో ఉన్నాయా? మరి అట్లా ఆ పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇట్లా చర్చి చెప్పాలంటే 100 చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ఆ సినిమా హిట్ అయింది కదా అని చెప్పేసి ఇలాంటి వాళ్ళు వచ్చి ఏదో జనరల్ గా సినిమా హిట్ అయితే ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి. ఆచార్య కూడా అయింది ఇలాగే. ఇంత ముందు కూడా ఆచార్య సినిమా కానీ నాది అని కూడా వచ్చాడు. చాలా సినిమాలు ఫ్లాప్ అయింది కాబట్టి మంచి టాక్ రాలేదు కాబట్టి పారిపోయారు. కానీ ప్రతి ఒక్కరు కూర్చొని చూస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర పిచ్చి పిచ్చి కథలన్నీ ఏమో ఉంటాయి. ఏదైనా సినిమా వచ్చి కొంచెం హిట్ అయింది అనగానే ఎత్తుకుంటారు, నాకు దేనికైనా మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ అరే ఈ పాయింట్కి ఆ సినిమా మ్యాచ్ అయింది, అయిపోయింది నాదే. మేబీ పర్సనల్ గా ఇది కథ నాదే అని చెప్తే ఇంకొంచెం మంచి కథలు ఆయన దగ్గర ఉన్న కథలు ఇంకొంతమంది చదువుతారనే ఉద్దేశంతో కూడా ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తారు. ఈ డ్రామాలు చాలా మంది వేస్తారు. అప్పట్లో కోమలి ఒకసారి చేసింది, నాకు నిజంగా నచ్చల. సారంగధరియా సాంగ్ కి అఫ్ కోర్స్ ఆమెకు చాలా మంది సింపతి ఇచ్చినప్పటికీ నాకు నచ్చల. సారంగధరియా సాంగ్ శుద్ధాల అశోక్ అలాంటివి ఏంటంటే కొన్ని పాటలు జానపదాలు నెక్స్ట్ భవిష్యత్తుకి అందించాడు మనం. ఎందుకంటే అవి చచ్చిపోతాయి ఎక్కడే ఆ పాటలు. అందుకు అందంగా ఆ పాట తీసి నెక్స్ట్ భవిష్యత్తుకి అందించాడు. ఇది ఫస్ట్ నేనే పాడాను, ఈ క్రెడిట్ నాకే దక్కాల, నా పిల్ల కొన్ని రోజులు గొడవ చేసింది, డబ్బుల కోసం డ్రామాలు చేసింది, ఇలాంటి వేషాలు వేస్తారు ఇవన్నీ. ఇప్పుడు జానపద గీతాలు అన్నవి ఏ ఒక్కరి సొత్తో కాదు. అవును. ఇప్పుడు మీరు తెలంగాణ, నేను తెలంగాణ అంటే ఆ పాట మీకు తెలుసు, నాకు తెలుసు. మీ వాయిస్ లో మీరు పాడుకుంటారు, నా వాయిస్ లో నేను పాడుకుంటాను. ఫస్ట్ నేను మీకైనా పెద్దదాన్ని అయితే నేను ముందు పాడతాను, మీరు నాకైనా చిన్నవాడు అయితే తర్వాత. ఇప్పుడు ఆ జమ్మలక్కడ జారమిటాయ కూడా ఆ ఫస్ట్ టైం ఆమె పరిచయం చేసింది, నువ్వు వస్తానని నేను ఆ పరిచయం చేసా. క్రెడిట్ వాళ్ళకి ఇచ్చినా ఇవ్వకపోయినా అప్పటికి, బట్ వాళ్ళు పరిచయం చేశారు ఆ పాటని చెప్పి మాట్లాడుకుంటామే తప్ప ఇది అది వాళ్ళ సొత్తే అని అనం కదా. జమ్మలక్కడ జారమిటాయ ఆవిడ కూడా ఈ పాట నేను రాశాను, నాకే తెలుసు, నేనే ముందు పాడానని చెప్పినప్పటికి కూడా క్రెడిట్ నాకు ఇవ్వండి అని ఎప్పుడు అడిగిన దాఖలాలు లేవు. నన్ను ఇంకా ట్రోల్ చేయండి, నేను బాగా ఫేమస్ ఉందా, హ్యాపీ ఫీల్ అయింది. అట్లా ఉండాలి సరదాగా. తప్పితే ఏ సినిమా రిలీజ్ అయినా కథలు పట్టుకొని వచ్చి ఇది నేను రాసుకున్నాను, ఆ సీన్ నేను డిజైన్ చేసుకున్నాను, నువ్వెవడు చేసుకో, ఆయనకు వచ్చిన ఆలోచన నీకు రావద్దా? అది మనుషుల పోలిన మనుషులే ఉంటున్నారు, కథ పోలిన కథ ఉండొద్దా? తప్పే ఉంది. ఎవరైనా రాసుకుంటారు. నీ థాట్ ఆయనకు వచ్చి ఉండొచ్చు, యాజ్ ఇట్ ఈజ్ అయితే రాలేదు కదా. ఇంచుమించు పోలికలు ఉన్నాయి. యాజ్ ఇట్ ఈజ్ జిరాక్స్ కాపీ నువ్వు బలరామకృష్ణయ్య సాంగ్ రాసి క్యారెక్టర్స్కి ఆ పేరు పెట్టి ఇవన్నీ చేసి ఈయన స్నూకర్ పాయింట్ పెడతాడు, తర్వాత పెళ్లి ఇవన్నీ నువ్వు రాసుకుంటే యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఉంటే అప్పుడు గొడవ పెట్టు. మేము స్క్రిప్ట్ ఉంటే గొడవ పెట్టొచ్చు, మేము ఒప్పుకుంటాం. అవును కరెక్టే, మరి ఇన్ని పోలికలు ఎందుకు ఉంటాయి, వేణు ఇలా ఎందుకు చేసావని చెప్పేసి ఒక చిన్న పాయింట్ ఏదో మూల నుంచి ఒక కాకి, నక్క, తోక అని ఒక ఈ కాని పట్టుకొచ్చి నీ సినిమాలో అక్కడ ఆ మూలకి ఆ గడ్డి ఈ కొంది చూడు, నా కథలో ఉంది, ఈ కథ నాదంటే తప్పు కదా. అట్లా ఇవన్నీ వేస్ట్. వీళ్ళంతా పబ్లిసిటీ స్టంట్ల కోసం చేస్తారు ఇవన్నీ. ఇప్పుడు ఆ గడ్డం సతీష్ని మనం సమర్థించాల్సిన అవసరం లేదు. ఆయన ఏదో కోర్టుకి వెళ్ళి ఏదో చేస్తాడంట, చేసుకొనివ్వండి, తప్పేం లేదు. థ్యాంక్ యూ సో మచ్.